వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక్క మాటే హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ నాతో కలిసి వస్తే తెలంగాణను మరింత ఎత్తుకు తీసుకువెళ్తామన్నట్టుగా మోదీ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఇది కేవలం రాజకీయ మర్యాద లేక నిజంగానే రేవంత్ కు బీజేపీ నుంచి ఆహ్వాన సంకేతమా? మోదీ టార్గెట్ ఇప్పుడు పూర్తిగా తెలంగాణ పైనేనా? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఎందుకు కలవరం మొదలైంది? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కొత్త వ్యూహం అమలు చేస్తోందా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న ఆసక్తికర పరిణామాలపై మా ప్రత్యేక కథనం. హైదరాబాద్ వేదికగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయాలని చెప్పిన మోదీ రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ప్రస్తావించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మోదీ మాటల్లో రాజకీయ సంకేతాలు ఉన్నాయా అన్న అనుమానం ఇప్పుడు అన్ని పార్టీలో వ్యక్తమవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం మొదట ఏబీవీపీతోనే మొదలైందని ఆయనే గతంలో పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. తర్వాత టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారని కూడా ఇటీవల వ్యాఖ్యానించారు. ఇక ఇదే అంశాన్ని గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా పలుమార్లు లేవనెత్తారు. రేవంత్ చివరికి బీజేపీలోకి వెళతారు అంటూ కేటీఆర్ ఆరోపణలు చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు మోదీ వ్యాఖ్యల తర్వాత ఆ చర్చ మళ్లీ తెరపైకొచ్చింది. ఇక రాజకీయ విశ్లేషకులు చెప్తున్నది ఏమిటంటే బీజేపీ ఇప్పుడు తెలంగాణపై ప్రత్యేక వ్యూహంతో ముందుకెడుతోందని. మహారాష్ట్ర, బెంగాల్, అస్సాం ఎన్నికల తర్వాత దక్షిణాదిలో పెద్ద రాష్ట్రాన్ని టార్గెట్ చేయాలంటే తెలంగాణే సరైన ఆప్షన్ గా కమలం పార్టీ భావిస్తోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న బీజేపీ దీర్ఘకాల వ్యూహంతో ముందుకు సాగుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ బలహీనపడడం, మరోవైపు కాంగ్రెస్ లో అంతర్గత అసంతృప్తులు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున నేతలను ఆకర్షించే ప్రయత్నాలు మొదలయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. మోదీ వ్యాఖ్యల తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల్లో కొత్త చర్చ మొదలైందట. బీజేపీ ఇప్పుడు తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెడుతుందా? ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుందా? స్థానిక బలమైన నేతలను టార్గెట్ చేస్తుందా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కొంతమంది నేతలు ఢిల్లీతో టచ్ లో ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు, భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ సోషల్ ఇంజనీరింగ్, కుల సమీకరణాలు, అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మరో ఆసక్తికర అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి, మోదీ మధ్య రాజకీయంగా ఘాటు విమర్శలు జరిగినప్పటికీ వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కొనసాగుతూనే ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ అవుతాయి. అందుకే మోదీ వ్యాఖ్యలు చాలా మంది సాధారణ రాజకీయ కామెంట్స్ గా కాకుండా ఒక పెద్ద రాజకీయ సంకేతంగా చూస్తున్నారు.